ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా అని ప్రశ్నిస్తున్న ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ. వైఎస్ఆర్ కడప జిల్లాలో స్థానిక సంస్థల ఉప ఎన్నికల సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి బృందం గవర్నర్ అబ్దుల్ నజీర్ను కలిసి ఫిర్యాదు చేసింది. శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ నేతృత్వంలో పలువురు నాయకులు గవర్నర్ను కలిశారు. అనంతరం బొత్స మీడియాతో మాట్లాడుతూ కడప జిల్లా పులివెందుల్లో జడ్పీటీసీ ఉప ఎన్నికల సందర్భంగా ఎమ్మెల్సీ రమేష్ యాదవ్తో పాటు పార్టీ నేతలు ఎన్నికల ప్రచారాన్ని ముగించుకొని తిరిగి వస్తుండగా తెలుగుదేశం పార్టీకి చెందిన వారు 10 వాహనాల్లో వచ్చి వారిపై విచక్షణారహితంగా దాడి చేశారని ఆరోపించారు. ఈ దాడులు చూస్తుంటే అసలు ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా అని అనుమానం కలుగుతోందని అన్నారు. ఈ రకంగా మా ఎమ్మెల్సీ మీద దాడి చేయడం ధర్మా అండి? అంటే ఏం మెసేజ్ తెలుసుకున్నారు మీరు? భయం పెట్టి ఓట్టించుకుంటున్నారా? లేదు కుట్టి తిట్టి ఓట్టించుకున్నారా? ఒక బలహీన వర్గాన్ని కొడితే మొత్తం వైసీపీ పార్టీ అంతా చెత్తముడుచు కూర్చుంటుంది అనుకుంటున్నారా? ఏమనుకుంటున్నారు? ఇదేనా? ఎక్కడుంటుంది ఇది? ఇది క్షమించరాంది ఇది.